ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎదిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు. భవానీపురంలోని వాజ్పేయి పార్కులో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్కులో స్థానిక వాకర్స్తో కలిసి నడుస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రహ్లాద్ జోషి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి అత్యధిక కాలం సేవలందించిన ప్రధాన మంత్రుల్లో ఒకరిగా నిలిచారని పేర్కొన్నారు. 2014 ముందు భారత ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందన్నారు. రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రైల్వే విద్యుదీకరణ చేపట్టి ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచారని తెలిపారు. అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంతో గతంతో పోలిస్తే 8 రెట్లు వృద్ధి చెందిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను కేంద్రానికి వివరించిందని చెప్పారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు కేటాయించడంతో పాటు హడ్కో ద్వారా మరో 11,000 కోట్లు ఆర్థిక సహాయం అందించిందని వెల్లడించారు. అమరావతిని దేశంలోనే ప్రధాన ప్రాంతాలతో అనుసంధానం చేసే రైల్వే ప్రాజెక్టు కూడా కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరుల సమన్వయంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రహ్లాద్ జోషి కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. I am here in historic city Vijayawada. I have reached yesterday. The purpose of visit is Honorable Prime Minister of India Shri Narendra Modi ji. He has completed 12 years in the office. This is the highest continuously served Prime Minister of this country. Before to this, Pandit Nehru was the Prime Minister who served 4,399 days, whereas as on date, Honorable Prime Minister Shri Narendra Modi has served more than 4,406 days. Means day by day, the popularity of Prime Minister among the world leaders. You can see many world leaders, many bigger economies, where their leaders, their popularity is going down. उनका जो जनप्रियता है वो नीचे जा रहा है, लेकिन भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का 140 करोड़ आबादी है हमारा, इतना बड़ा आबादी के बीच में माननीय मोदी जी का पॉपुलैरिटी बरकरार है. सिर्फ बरकरार नहीं है, ग्राफ ऊपर जा रहा है. इसके कारण क्या है? एक तो रिकॉर्ड है, इतने दिन तक प्रधानमंत्री रहे हैं, और इसके साथ ही साथ जो काम हुआ है वो काम अगर गिनना है तो बहुत समय लगेगा, लेकिन 2-3 विषय मैं उल्लेख करने का कोशिश करता हूँ. आप जानते हो, बिफोर 2014 भारत को 10 साल तक ऑलमोस्ट एक बहुत ही वीक अर्थव्यवस्था, अशक्त 5 दुनिया में बहुत अशक्त व्यवस्था था, दुर्बल इकोनॉमी था. इन दैट दुर्बल इकोनॉमी 5 में भारत भी था. फ्रैजाइल 5 ऐसे बुलाते थे. आज फ्रैजाइल 5 से भारत दुनिया के सबसे तेजी से बढ़ने वाली अर्थव्यवस्था बन गई है. वी आर द फास्टेस्ट ग्रोइंग इकोनॉमी ऑफ द वर्ल्ड. तो इंफ्रास्ट्रक्चर में, रेल इंफ्रास्ट्रक्चर में 100% हमने रेल इंफ्रास्ट्रक्चर, रेल नेटवर्क भी बढ़ाया, उसके साथ ही साथ पूरा 100% इलेक्ट्रिक. आज दुनिया में भारत दूसरा देश है, सेकेंड कंट्री इन द वर्ल्ड टू कंप्लीट entire railway net, converting the entire railway network into the electrification. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలపై ఆధారపడి ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఏపీలో క్రైమ్ రేటు 14.1% మేర తగ్గిందని, మొత్తంగా చూసుకుంటే 34,041 కేసులు తగ్గాయన్నారు. సైబర్ అరెస్టుల పేరుతో భయపెట్టి డబ్బులు కొట్టేస్తున్నారని, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రాకే తమ పనితీరుకు అద్దం పడుతుందని తెలిపారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్న
పోలీసింగ్, క్రైమ్ రేటు తగ్గడానికి కారణమని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక సీసీటీవీ కెమెరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకున్నామని అన్నారు. నేరం జరిగాక 24 గంటల్లో నిందితుడిని పట్టుకోవడానికి సీసీటీవీలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో దిశ పేరుతో అమలు చేయలేని చట్టాన్ని తెచ్చారని హోంమంత్రి విమర్శించారు. మహిళల రక్షణ కోసం ఐజీ స్థాయి అధికారిని నియమించి శక్తి యాప్ను ఏర్పాటు చేశామన్నారు. శక్తి యాప్ను 1,50,00,000 మంది డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ నెంబర్ను కూడా అందించామన్నారు. ఇప్పటి వరకు తప్పిపోయిన 8,356 మందిని గుర్తించి వారి ఇళ్లకు పంపించామని అనిత తెలిపారు. చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు భయపడి వారికి వారే శిక్షించుకున్న సంఘటనలు చూశామన్నారు. నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడాలంటే ఫోరెన్సిక్ నుంచి డిపార్ట్మెంట్ మొత్తం బాగా పనిచేయాలని సూచించారు. మహిళలపై నేరాల్లో 6.9% తగ్గుదల కనిపించిందని అనిత తెలిపారు. లైంగిక నేరాల్లో దర్యాప్తు నాణ్యత 31.41% నుంచి 90% పైగా సాధించామని చెప్పుకొచ్చారు. 591 మందికి లైంగిక నేరాల కింద శిక్షలు ఖరారయ్యాయని తెలిపారు. ఈగల్ టీంని పెట్టాక నార్కోటిక్స్పై చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణలో కూడా ఇదే పేరుతో టీంని ఏర్పాటు చేసుకోవడం ఏపీకి గర్వకారణమన్నారు. గంజాయిని ప్రతి 3-4 నెలలకొకసారి డిస్ట్రాయ్ చేస్తున్నామని తెలిపారు. మొత్తం 2,366 గంజాయి కేసులు నమోదు కాగా 986 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సైబర్ అరెస్టుల పేరుతో భయపెట్టి డబ్బులు కొట్టేస్తున్నారని, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. సైబర్ క్రైమ్కు సంబంధించి 247 కోట్లు ఫ్రీజ్ చేశామన్నారు. 8,000కు పైగా చట్ట విరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ను తొలగించామన్నారు. చర్యలు తీసుకునేదానికి కూడా అంటే ఒక్కొక్కరి స్థాయి బట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క చర్యలు ఉంటాయి. సో చర్యలు తీసుకోలేదానికంటే ఇందాకే మీకు చెప్పాను, ఈవెన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా దగ్గర 8,000 పోస్టులను ఈరోజు మేము డిలీట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఒకటండి, ఈరోజు పోస్టులు పెట్టారా లేదా అవన్నీ పక్కన పెడితే మహిళను గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది. లాస్ట్ 5 సంవత్సరాల్లో లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. మేము ప్రతిసారి కూడా మాక్సిమం వాళ్ళకి ఒక పండగ కన్నా, మన దీపావళి, మన సంక్రాంతి కన్నా, దీపావళి కన్నా మాక్సిమం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ రైట్, అది ఇవ్వాలి. కానీ నేను కూడా రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఈరోజు ఉన్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు, చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా. వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫేజెస్ మారేగానే మేము ఇచ్చేస్తాం. జూన్ 16 రేపల్లె ప్రాంత ప్రజలకే కాకుండా మానవతా విలువలు ఉన్న ప్రతి ఒక్కరికి హృదయ విదారకమైన రోజని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్యూషన్కి వెళుతున్న చిన్నారి అమర్నాథ్ గౌడ్ను పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటనను ఎవరూ మరువలేరన్నారు. బాపట్ల జిల్లా చిరుకుపల్లి గ్రామం ఉప్పాలవారిపాలెంలో అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి నిర్మించనున్న నూతన గృహానికి శంకుస్థాపన చేశారు. అమర్నాథ్ కుటుంబానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిని నిర్మించి అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమర్నాథ్ హత్య ఘటన రాష్ట్ర ప్రజలను కలిచివేసిందన్నారు. న్యాయం కోసం గ్రామ ప్రజలు, మహిళలు చేసిన పోరాటం మరువలేదని పేర్కొన్నారు. నాటి ప్రభుత్వ హయాంలో నిందితులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించిన మంత్రి, ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక కోర్టు, ప్రత్యేక న్యాయవాదిని నియమించి కేసును వేగంగా ముందుకు తీసుకువెళ్తోందన్నారు. దోషులకు కఠిన శిక్ష పడే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జూన్ 16 ఈ డేట్ చెప్తేనే రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేపల్ల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క మానవతా విలువలు ఉన్నటువంటి మనిషికి చాలా హృదయ విదారకమైన రోజు. ఎందుకంటే ఓ తల్లి కడుపు కోత, రాష్ట్రం అంతా కూడా చాలా రోధించినటువంటి రోజు. చిన్న పిల్లవాడు ఎవరైతే మనం చూసాం అమర్నాథ్ గౌడ్ ఉదయాన్నే
5 గంటల సమయంలో ట్యూషన్కి వెళ్తున్నప్పుడు కొన్ని అరాచక శక్తులు పెట్రోల్ పోసి, అంటే మామూలుగా చిన్నగా మనకి టీ తాగుతూ వేడి తగిలితే తట్టుకోలేము, అలాంటి చిన్న లేత వయసు చదువుతున్నటువంటి చిన్న పిల్లవాడు ఆ రోజు అతని మీద పెట్రోల్ పోసి దాని మీద మరి టార్పోలిన్ కూడా పెట్టి వాళ్ళ అరుపులు బయటకు రాకుండా ఉంటాం, అంటే అవి కూడా అతుక్కుని ఎంతో చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆ రోజు అక్కడి నుంచి అసెంబ్లీ మన అంబులెన్స్ లో వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ మావయ్య వాళ్ళ నాగేశ్వర గారు నాకు ఫోన్ చేయటం, వీడియో కాల్ చేయటం, నిజంగా అంటే నాకు కళ్ళ ముందు కనపడతాం. ఇలాంటి దారుణమైన సంఘటన జరిగిన తర్వాత మొత్తం ప్రాంతం అంతా కూడా సంఘటితమై ఆ కుటుంబం న్యాయం చేయాలి అని చెప్పి ఫుల్ డే ఎండని కూడా చూడకుండా మొత్తం అందరు మహిళలు, అమ్మలు, తల్లులు అందరూ కూడా వచ్చి న్యాయం కోసం పోరాటం చేశాం. సరే ప్రాణం అయితే తీసుకురాలేం, కానీ తప్పకుండా కుటుంబానికి మేము అండగా ఉంటాం, తప్పకుండా మేము న్యాయం చేస్తాము అని చెప్పేసి ఆ రోజు చెప్పాం. న్యాయం కోసం పోరాడాం. అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నాయకులు మేము పోరాటం చేస్తే వచ్చి మేము గవర్నమెంట్ వచ్చి డబ్బులు ఇస్తున్నాం కదా అన్నట్టుగా, అంటే చిన్న లేత పిల్లవాడు చనిపోతే అతను కారకులైన వాళ్ళని మనం శిక్షించాల్సింది పోయి వాళ్ళకి వెంటనే బెయిల్ వచ్చే విధంగా 10 రోజుల్లో ఛార్జ్ షీట్ వేసి అప్పుడంతా కుమ్ముక్కైపోయి అప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ అంత దారుణంగా చేసింది. దాని మీద ఎక్కడ కూడా స్పందించకుండా ఈ రోజు మళ్ళీ మేము డబ్బులు ఇచ్చాం కదా, మేము ఉద్యోగం ఇచ్చాం కదా అంటే అసలు ఈ సమాజం ఎక్కడికి పోతుందని అడుగుతా ఉన్నాం. ఎంతో భవిష్యత్తు ఉండి ఎంతో ఉన్నత స్థానానికి వెళ్లాల్సిన వాళ్ళు, ఒక కుటుంబానికి కాదు ఎన్నో కుటుంబాలకి ఆదర్శవంతంగా ఉండే అంత ఎత్తు ఎదగాల్సిన కుర్రవాడు అంత లేత వయసులో చనిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఆ రోజు ఎవరైతే ఆ పోరాటంలో సంఘటితంగా ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా నేను మళ్ళొకసారి ఈ రోజున 3వ వర్ధంతి సందర్భంగా అందరికీ నేను చాలా బాధతో అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు గ్రామం అంతా బాబు బాడీ పెట్టుకుని కుటుంబంగా అండగా ఉంటాం, ప్లస్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు తప్పకుండా శిక్షించాలి అని చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం వచ్చి అప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ కాబట్టి వాళ్ళు బయటడానికి పోయారు. తప్పకుండా ఆ కేసును కూడా పూర్తి స్థాయికి తీసుకెళ్లి అందుకే స్పెషల్ కోర్టు పెట్టాం, స్పెషల్ అడ్వకేట్ పెట్టాం, దాన్ని కూడా మళ్ళా కోర్టులో మళ్ళా మేము ప్రవేశపెట్టాం. తప్పకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో అందుకు కూడా శిక్ష వచ్చే విధంగా తప్పకుండా చేస్తాం. ఆక్వాఫీడ్ ధరలను ఈ నెలాఖరులోగా తగ్గించాలని, లేకపోతే జూలై 1 లేదా 2న ఆక్వా రైతుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి దిగుతామని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఆక్వా రైతులకు అండగా తాను కూడా ఉద్యమంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులతో సమావేశమైన జగన్ కూటమి ప్రభుత్వ పాలనలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగ అభివృద్ధికి ఆర్బీకేలు, ఆక్వా ల్యాబ్లు, ఫిషరీస్ అసిస్టెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును 1.50కే అందించారని, 57 నెలల్లో 3,306 కోట్ల సబ్సిడీ ఇచ్చామని పేర్కొన్నారు. రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం పెరిగిన ఫీడ్ ధరలతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో రైతులైనా సరే, ఆక్వా రైతులైనా సరే ఎదుర్కొంటా ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ మన హయాంలో రైతు సంతోషంగా ఉండాలని, రైతైనా సరే ఆక్వా రైతైనా సరే సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఎవరు చెయ్యని విధంగా ఆలోచనలు చేసినాం. ఆ ఆలోచనలు చేశాం కాబట్టే రాష్ట్రంలో ఎప్పుడు చూడని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అది వ్యవసాయ రంగంలో అయినా కావచ్చు, ఆక్వా రంగంలో అయినా కావచ్చు. రైతును చెయ్యి పట్టుకొని నడిపించే ఒక వ్యవస్థ తీసుకొని వచ్చి రైతుకు అండగా నిలబడాలి అని చెప్పి ఆలోచన చేయగలిగాం కాబట్టే రాష్ట్రంలో ఈరోజు
దాదాపుగా 10,000 చిల్లర పైన ఆర్బీకేలు వచ్చినాయి. అదే మాదిరిగానే ఈ ఆక్వా ప్రాంతంలో సాగు చేసుకుంటా ఉన్న రైతులందరికీ కూడా అక్కడే ఆర్బీకేలు, ఆ ఆర్బీకేల్లోనే ఆక్వా రంగానికి మేలు జరిగించే విధంగా ఫిషరీస్ అసిస్టెంట్లు, వీళ్ళంతా కూడా గ్రామ సచివాలయాలు పక్కనే ఈ ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లు. దాదాపుగా ఈ ఆక్వా ప్రాంతాలలోనే సాగుకు నాణ్యతతో కూడిన సీడ్ టెస్టింగ్ అయితేనేమి, ఫీడ్ టెస్టింగ్ అయితేనేమి, అన్ని విషయాలలోనూ చేయబట్టుకుని నడిపించే విధంగా 35 ఆక్వా ప్రాంతాలు, ఆక్వా రంగంలో ఎక్కువగా పండించే ఈ ప్రాంతాలు, ఈ నియోజకవర్గాలు, ఈ ప్రాంతాలు 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లు, ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపించేటివి. వీటికి తోడు అప్సడా చట్టం, ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చి దానికి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి దానికి చైర్మన్గా పెట్టి ప్రతి అడుగులోనూ కూడా రైతును చేయి పట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటూ, సిండికేట్ అనేది ఎక్కడ కూడా రైతును ద్రోహం చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి కట్టడి చేసే కార్యక్రమాలు కూడా జరిగాయి. జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీని నియమించినట్లు పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ చేరికలను సమన్వయం చేస్తుందని తెలిపారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఈ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో చేరికలపై దిశానిర్దేశం చేయనున్నట్లు పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోని జాయినింగ్స్ కమిటీ నియామకానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కమిటీలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, కృష్ణవంశీ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారు రోసయ్య, సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలు చినబాబు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టీసీ వరుణ్, ఆరణి మదన్ సభ్యులుగా ఉంటారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎంపీ కేశినేని శివనాథ్ తన సతీమణితో కలిసి ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ దంపతులకు ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ మర్యాదలతో ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆలయ అధికారులు ఎంపీ దంపతులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను, వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవానీపురం క్రాంబే రోడ్లోని కుండల బజార్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిసి వాజ్పేయి పార్కుకు విచ్చేసిన ఎమ్మెల్యే సుజనాను కుండల బజార్ కాలనీ వాసులు, మహిళలు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక కొద్దిపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని, అనేక అవస్థలు పడుతున్నామని ఎమ్మెల్యే సుజనాకు వివరించారు.
కొండల బజార్ డ్రైనేజీ వ్యవస్థ పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే సుజన తెలిపారు. వీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి అంచనా రూపొందించామన్నారు. అతి త్వరలోనే డ్రైనేజీ పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే సుజన హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో భవిష్యత్తులో ఎలాంటి మురుగు సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడతామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. రోజు పొద్దున్న ఇక్కడ వచ్చి కూర్చుంటే ఉపయోగం లేదు. నేను ఎక్కడున్నా పని చేస్తా ఉన్నా. దాంట్లో ఇందాక ఆయన బుడమేరు గురించి చెప్పారు కదా, నా సిద్ధాంతమే ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్య వచ్చినప్పుడు సమస్య నుంచి మనం ఒక పాఠం కింద నేర్చుకొని నెక్స్ట్ ఆ సమస్య రాకుండా ఉండటానికి వీలుగా చేయాలనేది ప్రివెన్షన్ అనమాట. ఫ్యూచర్లో మళ్ళీ అలాంటి సైక్లోన్ మన చేతిలో లేదు. సైక్లోన్ మనం కంట్రోల్ చేయడం దేవుడు దయ. కాబట్టి దానికి అన్ని ప్రయత్నాలు ప్రణాళికలు వేస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక సమస్య ఉండటం మూలాన త్వరితగతంగా మనకు సపోర్ట్ అనేది రావట్లా. కానీ నేను దేశం అంతా సిఎస్ఆర్ ఫండ్స్ అవో ఇవో తీసుకొచ్చి నా సొంతవి కూడా మా గ్రూప్ నుంచి కూడా పెట్టి కింద చేస్తున్నా. ఆరోగ్యం కూడా వీలైనంత వరకు ప్రివెంటివ్ సిక్నెస్ అంటే సిక్ కాకుండా మనం ఏం చేయాలి అని అంటే మొట్టమొదటి పార్క్లో మొదలవ్వాలి. మీరు ఈ పార్క్లోకి వచ్చి సెల్ ఫోన్లు జేబులో పెట్టుకొని లెస్ వాకింగ్ మోర్ టాకింగ్ అయితే ఉపయోగం లేదు. ఓకే, మహిళలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇందాక నుంచి చూసిన ఒక్క మహిళ కూడా లేరు, అంటే తక్కువ. ఇప్పుడు వచ్చినట్టున్నారు, చాలా తక్కువ. 50% మహిళలు కూడా మీరు డెఫినెట్గా కావాలంటే సమయం సపరేట్గా పెట్టండి. మార్నింగ్ కూడా కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా. ఓకే, ఎనీవే మహిళలకు కూడా సరైన గౌరవం ఇచ్చి వాళ్ళు కూడా ఓటు వేస్తేనే కదా ఈరోజు నా మంత్రి గారు ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉంది. ఇకపోతే ప్రహ్లాద్ జోషి గారికి అమితమైన చరిత్ర ఉన్నది. 5 సార్లు లోక్సభ ఎంపీ, మామూలుగా కాదు. ఓకే, అప్పటి నుంచి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ చేశారు. అనేక 12 సంవత్సరాలు కంటిన్యూస్గా మినిస్టర్ చేస్తూనే ఉన్నారు. ఈయన కూడా చరిత్రే, మామూలు మనిషి కాదు. చూస్తానికి సామాన్యంగా కనపడతారు కానీ వెరీ బిగ్ మ్యాన్. కర్ణాటకలో హయ్యెస్ట్ రికార్డెడ్ పర్సన్, పర్టికులర్గా ఫ్రమ్ బీజేపీ నుంచి. మనకు చాలా సంతోషం ఈరోజు ఇక్కడ రావటం వలన. ఎందుకంటే నేను ఆయనతో కలిసి ఆయన మొదట లోక్సభలో ఉన్న, రాజ్యసభలో ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు కలిసి రెగ్యులర్గా మేము పనిచేసేవాళ్ళం. రెగ్యులర్గా చూస్తూ ఉండేవాడిని. వన్ ఆఫ్ మై బెస్ట్ గుడ్ రిగార్డెడ్ ఫ్రెండ్ ప్రహ్లాద్ జోషి గారు. కాబట్టి నేను ఎప్పుడు ఏం చెబుతున్నానంటే, నేను చేసింది ఆవకింద అయితే చేయవలసింది అడివంత ఉందనేది నా అంతటి నాకు తెలుసు, ఎప్పుడు చెప్తా ఉంటా. ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా ఖచ్చితంగా ఉండేలా ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం నియోజకవర్గంలో పారదర్శకంగా జరుగుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ ఖండ్రిక ట్రాన్స్ఫార్మర్ సెంటర్ పరిధిలో బూత్ నెంబర్లు 112, 110, 109 వద్ద నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుందన్నారు. పార్టీ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు ఎన్నికల అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. మరణించిన ఓటర్ల పేర్లు తొలగింపు, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతకు ఓటు హక్కు కల్పించడం, ఓటర్ల వివరాల సవరణ వంటి ప్రక్రియలు ఈ కార్యక్రమంలో భాగమని చెప్పారు. జూలై 14 వరకు డోర్ టు డోర్ వెరిఫికేషన్ కొనసాగుతుందని, అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి ప్రజల అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తరువాత తుది జాబితా ప్రకటిస్తామని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన సూచనలను కూడా ఈ ప్రక్రియలో తెలియజేసే అవకాశం ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియలను బలోపేతం చేయడానికి సహకరించాలని పిలుపునిచ్చిన బోండా ఉమా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఏదైతే ఎన్నికల కమిషను ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ అని చెప్పి ఈ ఓట్లు వెరిఫికేషను రివిజన్ చేస్తూ ఉన్నారో సెంట్రల్ నియోజకవర్గంలో ఉత్సాహంగా జరుగుతూ ఉంది. 260 బూతుల పైన ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ప్రతి బూత్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, బిఎల్ఏలు, బూత్ ఇన్ఛార్జీలు,
అనుబంధ సంస్థల నాయకులు అందరూ కూడా బిఎల్ఓలతో కలిపి ప్రయాణం చేస్తూ ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రాబోయే 25 సంవత్సరాలకి మళ్ళా ఓటర్ లిస్టు సరిచేయాల్సినటువంటి అవసరం లేకుండా పూర్తిగా కరెక్ట్ చేస్తూ ఉన్నారు. 2002 ఓటర్ లిస్టుల ప్రకారం ఒక కుటుంబంలో 10 ఓట్లు ఉంటే ఆ 10 ఓట్లు ఎవరైనా చనిపోయారా, ఆ 10 నుంచి వాళ్ళ పిల్లలు 18 సంవత్సరాల నుండి ఎవరికన్నా ఇంకా ఓటు హక్కు వచ్చిందా, చనిపోయిన వాళ్ళని డిలీట్ చేయటం, కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళని జాయిన్ చేయటం, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుద్ది. ఈ డోర్ టు డోర్ వెరిఫికేషన్ అనేది నిన్నటి నుంచి మొదలయ్యి జూలై 14వ తారీఖు వరకు కొనసాగుద్ది. ఆ పోలింగ్ స్టేషన్లు కూడా మనం ఈఆర్ఓ గారికి దృష్టిలో పెట్టి, ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టి మార్పులు చేర్పులు కూడా చేయొచ్చు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 64 డివిజన్కి మా ప్రియతమ నాయకులు, మా ఆరాధ్యదైన ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు గారు సర్ ప్రోగ్రాం పైన ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ డోర్ టు డోర్ ఈ బిఎల్ఓ బిఎల్ఏలతో కలిపి డివిజన్ పార్టీ అధ్యక్షులతో, డివిజన్ పార్టీ కమిటీతో పాటుగా 11 బూతులు ఏదైతే ఉందో ఈ 3 బూతుల్ని ఎమ్మెల్యే గారు సందర్శించడం జరిగింది. బిఎల్ఓలతో ఈ కార్యక్రమాన్ని ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఈ మూడు బూతుల్లో ఈరోజు ఎమ్మెల్యే గారు పర్యటించడం జరిగింది. అన్ని పార్టీలని కలుపుకుని బిఎల్ఓ ఈ కార్యక్రమాన్ని 64వ డివిజన్లో మేము ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఓటర్ని ఎమ్మెల్యే గారు పలకరిస్తూ, మీకు ఓట్లు వచ్చినాయా, మీ ఓట్లు ఉన్నాయా, స్లిప్స్ వచ్చినాయా, రాలేదా, రాకపోతే మీకు ఈ బిఎల్ఓలు మీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి చాలా వివరంగా ఎమ్మెల్యే గారు వివరించుకుంటూ ఈ 3 బూతులను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. అన్ని డివిజన్ కంటే ముందుగా ఈ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని మేము బిఎల్ఓల సహకారంతో పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాల వల్ల బాపట్ల జిల్లాలో అమర్నాథ్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆరోపించారు. తన హక్కును వేధిస్తున్న వారిని అడ్డుకున్నాడనే కక్షతో ఒక చిన్న పిల్లాడి నోట్లో పేపర్లు పెట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం ఆ పార్టీ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వైసీపీని గడిచిన ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని బోడే ప్రసాద్ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ప్రొద్దుటూరులో బాపట్ల జిల్లాకు చెందిన అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాల వల్ల అమర్నాథ్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. తన హక్కును వేధిస్తున్న వారిని అడ్డుకున్నాడనే కక్షతో ఒక చిన్న పిల్లాడిని నోట్లో పేపర్లు పెట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం ఆ పార్టీ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో దాడులే ధ్యేయంగా ఎంతో మందిని వైసీపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. అలాగే వ్యక్తిగత కారణాలతో తన కుటుంబ సభ్యులపైనే దాడులు చేయించుకున్న వ్యక్తి అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వైసీపీని గడిచిన ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని, రాబోయే రోజుల్లో కూడా వారి అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈరోజు అమర్నాథ్ గౌడ్ యొక్క 3వ వర్ధంతి. గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉండగా ఎంతమంది పైన దాడులు చేశారు, ఎంతమందిని హత్య చేశారు అనే దానికి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, వాళ్ళ అరాచకాలు కూడా ప్రజలకి మరొకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చిన్న కుర్రవాడు అక్కని వేధించే వైసీపీ కార్యకర్తని అడ్డుకున్నాడు అని చెప్పేసి నోట్లో పేపర్లకు కిరాతకంగా హత్య చేసిన వ్యక్తులు, పెట్రోల్ పోసి తగలబెట్టిన వ్యక్తులు ఆ వైసీపీ కార్యకర్తలు. అదే కాదు,
అందరిపైన అన్ని వర్గాలపైన దాడులు చేసింది గత ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకులు కానీ పైనుంచి ఆఖరికి ముఖ్యమంత్రిగా సాక్షాత్తు ముఖ్యమంత్రే బాబాయిని హత్య చేశాడు, చెల్లెల్ని ఇంట్లోంచి గెంటి వేశాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ అధికారంలో రావటం కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన అనేక రకాలుగా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఆ అసత్య ప్రచారాలు తెలియచేయాలి కూడా అని చెప్పేసి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇలాంటి నాయకుల్ని అధికారం ఉన్నా లేకపోయినా ఒక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న ఇలాంటి నాయకుల్ని ప్రజలు తీవ్రంగా తిప్పికొట్టే విధంగా ఇప్పటి నుంచే మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందించాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.